హాయ్ తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయస్, ఈరోజు ఒక కొత్త జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకు టోటల్గా 200+ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే శాలరీ వచ్చేసి మినిమం 48,480 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1,20,940 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకైతే భర్తీ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. మీరిచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇందులో మనకు వేరియస్ పొజిషన్స్కి అయితే భర్తీ చేస్తున్నారు. మొదటగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే దీని ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 28th ఫిబ్రవరి 2026న అయితే స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే 23rd మార్చ్ 2026 వరకు ఉంది. అంటే మనం 23rd మార్చ్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఏప్రిల్లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్ కూడా మనకు ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు. ఇందులో అయితే టోటల్గా మనకు 275 పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఇందులో మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ ద 1984 రియోట్స్, చనిపోయిన వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఈసీఓస్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ జాబ్లో అయితే మనకు 3 ఇయర్స్ ఆఫ్ బాండ్ ఉంటుంది ఫర్ 3 lakhs. ఇందులో మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా మనకు ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దాంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో అయితే నేమ్ ఆఫ్ టెస్ట్, స్ట్రీమ్, కేటగిరీ, స్పెసిఫిక్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. అండ్ దీనికి మార్క్స్ 75 ఉంటుంది. అండ్ ఇది 60 minute డ్యూరేషన్ ఉంటుంది. రీజనింగ్ చూసుకున్నట్టయితే 15 క్వశ్చన్స్, 15 మార్క్స్ ఉంటుంది. అలాగే బ్యాంకింగ్, ప్రజెంట్ ఎకనామిక్ సినారియో అండ్ జనరల్ అవేర్నెస్లో అయితే 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. రీజనింగ్ అండ్ బ్యాంకింగ్, ప్రజెంట్ ఎకనామిక్స్ సంబంధించింది అయితే 30 minutes ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. అండ్ డ్యూరేషన్ టోటల్గా మనకి 90 minutes ఉంటుంది. ఒకవేళ మనం రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఉంటాయి. అండ్ అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ అయితే మనం రాసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 175 రూపీస్ని పే చేయాలి. అలాగే మిగిలిన క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ని అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది కాబట్టి మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ ఆర్ ఎంసీఏ ఫ్రమ్ ఏఐసిటిఈ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేస్తే మనం ఈ జాబ్కి ఎలిజిబుల్. ఇందులో మనకు వేరియస్ పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్, మొబైల్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ డాట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, డిజిటల్ ఛానల్ మేనేజర్, లినక్స్, విండోస్ ఏడి, క్లౌడ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇలా చాలా పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం
Do like, share and subscribe to our channel. We are Job Info.